నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి ఎవరైతే గృహస్థులు ఇచ్చేశారో వారందరి చేత కూడా ఆ సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి వరాలరాయుడైనటువంటి స్వామివారికి అభిజలగ్నములో ఈ నిత్యోత్సవాన్ని ప్రారంభిస్తూ కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహ వచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి కలశ పూజతో ప్రారంభించి భగవంతుడిని పూజించేటప్పుడు కలశోదకంతో పూజ ప్రారంభిస్తారు. స్వామివారికి ఈ అర్చన ద్వారా సకలములైనటువంటి జగత్తు లోకానికంతా కూడా క్షేమం కలుగుతుంది. భగవాన్ విఘ్నస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు ఆయన లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మన ఇంటిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం చెప్తూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్య. अस्यां श्रुतौ श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं वसुदेवदेवस्य भगवतो नारायणस्याश्रयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैखानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थकर्माणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् उपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्यरथकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धाराप्तसुमारेषु सरत्सरित्स परिपूरितेषु अपोपकरणं प्रतिपादेषु रत्नागं सुरगं शर्म हितमापस्यवा श्रुतमा शान्ता शान्तमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता पवित्रेण पूता सूर्यस्य रश्मिः. ओं एते शतं वरुणये सहस्रं विघ्नया पाशाविदता पुरुत्रा तेभ्योष्णुर्विश्वे देवा अमुञ्चन्दमर्दस्य तरके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि पचेतसमवाहयामि रक्तामृतमवाहयामि गदस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः यादस्प्रयेणः वरुणाग्रमः गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं शृङ्गकेतं सुपुष्परथवाहनम् उमाग्नेयो विस्मादुजामहे त्वा विश्वेश्वरात्मं मयितो शम्भो विराजन्ते श्रीनिदत्तां परीक्षामधीशोपदानामनादिः यामे दस्तां दलितां ददातु. पद्माकारमण्डले ओं शक्तिरमवाहयामि. शान्तमवाहयामि. हरमवाहयामि. अमितमवाहयामि. नित्यानपायणमवाहयामि. तत्पत्नीं सूत्रवतीमवाहयामि. वामे जयामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः वाद्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्रमः जगाग्रमः विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. भगवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये. वाच्यतां सुपुण्याहं करोमि. अस्तु प्रजापति प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि. ओमतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदे पदं समोडमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः
सुधर्माणि धारयन् विष्णोः कर्माणि पश्य जगतो पदानि पुष्पसे इन्द्रः सगज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरायुतं तद्विप्रासौपण्यवो जाग्रवाकं पश्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुगाम देवा भद्रं पश्येमाक्षविजत्राः स्तरैरङ्गै सुष्ठुवागं तस्तनो विर्पशेम देवगितं यदायुः पदमिन्न सरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूना पुत्रा सो यत्र पितरो भवन्ति मानो मद्यारीषता गर्गन्तोः अदिद्योऽन्तरिक्षमदर्माता सविता स पुत्रः विश्वे देवादितिः पञ्चजनामयितर्जनित्वं यत्पुण्यं नक्षत्रद्रुयदावपुषं यदा वै सूर्यमुदेति अधनक्षत्रन्नयति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् गुरुवेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते त्रणानागम्य सिंहासनः वैवाहिकमहोत्सकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो रुद्रस्तवादस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टमस्वरददातो प्राणानागम्याम् अस्यां सुतो सिंहासनः वैवाहिकमहोत्सकर्माङ्गं पुण्याकर्मणि पुण्याम्बस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याम्बस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याम्बस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रथ्यास्म हव्ये नमसो मसत्य मित्रन्दे मुदधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः वदञ्जीविमहृदस्सवीराः प्राणानागम्याम् अस्यां सुतो महोत्सकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहमृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरतितां पुण्याहमृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरतितां पुण्याहमृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरतितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः ओमापोगष्टामव्यापवस्थानभोर्जेतसातना आपोजनगतादनः पवमानस्वर्जनः पवित्रनिदर्शनिः यः पोतासपुनातमां पुणन्तु मादेवचनाः पुणन्तवनबोधिगा पुणन्त विश्व आगवः जदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवदेतद् अग्ने कलत्वाक्रतो कुम्भृणो यत्ते पवित्रपक्षुषे अग्नेवतमन्तरा परमतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै वक्वे स्तनववितरुष्टाः तगामसमाद्येषो वयज्ञस्यामृतगौरगीणां वैश्वानरस्वर्मा पुनातो वादप्राणेने शिरोमगोभूः यामा पृथिवीपगसापगोभिः वृतावरी यज्ञे मा पुनीतां मृगद्भ्यस्सविदस्त्रुभिः परजुष्टैर्देवन्दभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनतां येनापो दिव्यङ्गतः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रज्येति परिविसम्पदकम्बसं सर्वकंसभूतमश्नाति स्वइदं मातरिष्वणा पावमानीर्यो अद्येति परिविसम्पदकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पमदोदकं पावमानी स्वस्यगने पृथगाहे पयस्वती परिविसम्मृतोर्जः ब्राह्मणे शमदकं विदं पावमानीर्दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्दगन्तनः देवैः समावृताः पावमाने स्वस्यगने पृथगाहे घृतश्चतः परिविसम्मृतोर्जः ब्राह्मणे शमदकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण पावमान्यः प्रणन्तमां प्राजापत्यं पवित्रं ततोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिप्रणतमां तद्वेदामोर्जगन्त्या पुनातो तच्छम्यो रामणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां देवार्पुजो मार्जगन्तां दक्षिणागां दिशमासां पितरो मार्जगन्तां प्रतीच्यां दिशग्रहा फलवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषदगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां दिशयज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जगन्तां मदोदराधरेर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीगानात्मा गुहायां निगितो सजन्तो तमक्रमं पश्यते वेतसोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणाः भवन्ति तस्मात् सप्ताच्युतः समिदः सप्त जिह्वात्
सप्त इमे लोका युजरन्ति प्राणा गुहासगान् निहिताः सप्त सप्त अतः समुद्रागर्यः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां मृतप्राणां महिषो मृगानां सेनागर्भा नागस्वधर्मणा नागं सोमः पवित्र मर्त्ये दिरेभन्ने वरुणागर्भः विश्वक्सेनागर्भः पुनः पाद्यं पुनरर्घ्यं प्रमाचमनीयं समर्पयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా పూర్తి చేశారు. కలశస్య ముఖే విష్ణువు అని చెప్పి ఇందాక చెప్పినట్లుగా ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నాం కాబట్టి జలాన్ని కలశంలో ఉంచి పవిత్రీకరణ గావించారు. మరి మామూలుగా మనం జలాన్ని ఆ కలశ పూజ చేసి దేవతలందరినీ కూడా ఆహ్వానించడం ద్వారా ఆ జలాన్ని పవిత్రీకరణ చేసినట్లుగా అది భగవంతుని ఉపచార విధుల్లో కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు ఎవరు అంటే సాక్షాత్తు ఆయన 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తి అన్నమాట. ఆయన అర్చనకు ఈ కలశంలో నీళ్లే సరిపోవు. కానీ ఎదురుగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహములోకి అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతల్ని కూడా భావన చేశారు. ఆ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతున్నదన్నమాట. అప్పుడది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకములో సుభిక్షంగా ఆహార పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ అర్చన కైంకర్యం, ఈ కైంకర్యాలన్నీ భగవంతుడు సంతృప్తి చెందుతాడనమాట. ఎందుకంటే పూజను ప్రారంభించే ముందు స్వామివారికి ఉపచార విధిగా భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆగమశాస్త్రాల్లో ఇదిగో ఇలా తెలియచేయబడ్డాయి. అందుకే ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్య, ముఖవాస ప్రణామాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా స్వామికి ఉపచార విధుల్ని సుదీర్ఘంగా పూజా విధిలో సమర్పిస్తూ ఉంటారన్నమాట. అందుకే ప్రకృతిలో లభించేటటువంటి వస్తువుల్నే మళ్ళా స్వామివారికి సమర్పణ చేస్తే అనేక రెట్లు ఫలితాలని మానవ కోటికి అందిస్తారు. అందుకే ఈ ధాన్యాలను, అలాగే పత్రాలను, పుష్పాలను, ఫలాలను కూడా స్వామివారికి సమర్పణ చేస్తే అది అనేక రెట్లుగా మనకు ఫలితం అందేటట్లుగా భగవంతుడు మనకు అందిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ ధ్యాన శ్లోకాలతో స్తుతించటం అన్నమాట. నామాలతో కీర్తిస్తూ ఉంటాం. పూజ స్వీకరించటానికి కూడా ఆ విగ్రహంలోకి ఆహ్వానించటము అనేటువంటిది ఆవాహన అని చెప్పి కూడా ఇంతకు మునిపే చేశారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడన్నమాట. ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా మన మనసులో ధ్యాన మథనం చేత ఆ వెంకటేశ్వర స్వామిని మనం ప్రసన్నం చేసుకోవాలన్నమాట. మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలోకి స్వామివారిని ఆవాహన చేయటము అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే స్వామివారిని అర్చావిధిగా ఈ విధంగా అర్చన చెయ్యాలి అని చెప్పి వైఖానస భగవదారాధనా విధి కూడా తెలియచేసింది. విఖనస మహర్షి శిష్యులైనటువంటి ఋషులు అత్రి, భృగు, మరీచి మరియు కశ్యపులన్నమాట. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని, రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారు దీక్షా కంకణ బద్ధదారులై లోకానంతరినీ కూడా రక్షించేటటువంటి వాడగుగాక. అనంతమవాహయామి నాగరజమవాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః వాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నమీతామస్సునా భగ స్వస్తి దేవేతర నర్వణః స్వస్తి భూషా అసురోధాదన స్వస్తి ద్యావా ప్రవేశో చేతనా స్వస్తగే వయోబ్రామహై సమం వస్తి పూర్ణస్య గస్పతిః బృహస్పతిం సర్వాగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యానుస్తగే వైశ్వానరో వసోరగ్నిసుస్తగే దేవానుస్తగే స్తునో రుద్రపాత్వం హాసః
స్వస్తి మిత్రాపురుణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నస్య స్వస్తి నో ఓదితే కృతే స్వస్తి బంధా మనోజరేమ సూర్గా చంద్రమసా ఆవిమా పునర్దదాగ్నతా జానతా సంగమే మహే స్వస్తి గణంతాక్షమృష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్స బృహద్య సోనావిమవారుహేమ హం హోముచా మాంగస్యాత్రయం మనసా చిదార్క్షం ప్రగతపానుశరణం ప్రపద్యే సంభాదే శవగన్నోస్తు శుభకం శుభం. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారు దీక్షాకంకణ బద్ధదారులై లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి వారగుగాక. సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువు అన్నమాట. వేవేష్టి ఇతి విష్ణు అంతటా వ్యాపించున్నటువంటి భగవత్ స్వరూపుడెవరు అనంటే అదిగో శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆనాడే భగవాన్ వికనస మహర్షి వారు విష్ణు మానసపుత్రునిగా కూడా ఆగమశాస్త్రాల్లో చెప్పబడినట్లుగా మనకు చెప్తూ ఉంటారు. ఆది కాలంలో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని కూడా రచించారన్నమాట వికనస మహర్షుల వారు. ఆయన స్వయంగా బ్రహ్మ అని చెప్పి కూడా మరీచి ఆనంద సంహిత తెలియచేస్తూ ఉంది. అందుకే ఈనాడు ఆ వికనస మహర్షుల యొక్క వంశీయులే వైఖానసులుగా ప్రసిద్ధి చెందిన మరి వికనసుడే విష్ణువుగా, ఆయన వంశస్థులే వైఖానసులుగా కూడా చెప్తూ ఆయన మునుల్లో ప్రథముడుగా సూత్రాలన్నింటిలో ఉత్తమమైనటువంటి భూలోకంలో అర్చావతారంలో అవతరించదలిచినాడన్నమాట ఆ మహావిష్ణువు. అందుకే ఆ విష్ణువుకి ఆరాధించడానికి ఒక సమగ్రమైనటువంటి ఆరాధనా విధానం అవసరమైంది అని చెప్పారు. అందుకని మహావిష్ణువు ఏం చేశాడు, బ్రహ్మను సృష్టించి తన ఆరాధనకు సమగ్ర విధానాన్ని కూడా రూపొందించమని చెప్పి ఆదేశించాడట. అప్పుడు మహావిష్ణువు తన మనస్సులో సమస్త వేదరాశి మీద కూడా దృష్టి నిలిపి ధ్యానించాడట. ఆ ఫలితంగా భగవాన్ వికన మహర్షి వారు విష్ణువు మనసు నుండి ఉద్భవించి సలక్షణంగా దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణు చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవి చతుర్భుజాలు, శంఖచక్రాలు, అభయ వరదహస్తాలు, 12 ఊర్ధ్వ పుండధారి అయి కమండలాన్ని త్రిదండాన్ని కూడా చేతబూనాడట. తులసి పద్మమాలలు, కిరీట కర్ణకుండలాలతో వెలుగొందుతూ ఉన్నాడట వికనస మహర్షుల వారు. భగవంతునికి నమస్కరించాడట. ఆజ్ఞాపించమని చెప్పి కూడా అడిగితే అప్పుడు మహావిష్ణువు తన ఆరాధనకు శాస్త్రాన్ని రూపొందించమని చెప్పి ఆదేశించాడట. అప్పుడు వికనసుల వారు వేదరాశిని ధ్యానించి మహత్తరమైనటువంటి వైఖానస కల్పసూత్రాన్ని రూపొందించాడు. అది ఈనాడు వికనసుని శిష్యులైనటువంటి వారి చేత విస్తరింపబడి వైఖానస భగవత్శాస్త్రంగా పేరు పొంది మన తిరుమలలో ప్రతినిత్యము కూడా ఆ భగవత్శాస్త్ర విధిగానే కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఏదైతే మనం యస్య ద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే, ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి వికనసులు సేవిస్తారో, విశ్వక్సేనుడు వారిని సేవిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకుల్ని అన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. ఎందుకంటే శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుడు వారిని దర్భగురుపగా ఆరాధిస్తాయన్నమాట. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్పబలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఇదిగో స్వామివారికి పూజా అధికారులు నిర్వర్తించేటటువంటి రక్షాబంధన సూత్రం అన్నమాట. మరి ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగునీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. అదిగో అతి పవిత్రంగా పూజాధికారులు నిర్వర్తించి ఈ దీక్షాకంకణను స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అదిగో నిర్వర్తించబోతూ ఉన్నారు. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అదిగో స్వామివారు దీక్షాకంకణ ధారులయ్యారు. సమస్త లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి తత్వం స్వామివారిది. అందుకే భీష్మాచార్యులు వారు కూడా ధర్మరాజుకు ఉపదేశిస్తూ మహావిష్ణువు యొక్క అనంత సహస్రనామాల్ని కూడా ఉపదేశించాడు అని చెప్తే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. సృష్టిలో ఎవరిని ఆరాధిస్తే మానవులందరూ శుభాల్ని పొందుతారు అని చెప్పి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకే మరి
భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామాన్ని కూడా విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి ఉపదేశించాడు. మహావిష్ణువు యొక్క అనంతనామాన్ని మనం కూడా కీర్తిస్తే ప్రతిరోజు కూడా మానసికమైనటువంటి ఆనందమే కాదు, సకలమైనటువంటి రోగ నివృత్తి కూడా, శారీరకమైనటువంటి వ్యాధి ఆది రెండూ కూడా నయమవుతాయి అని చెప్పారు. వ్యాధి అంటే తెలుసు, ఆది అంటే ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తే కాళిదాస మహాకవి కూడా ఆది అనేటువంటి పదానికి మానసికమైనటువంటి రోగం అని చెప్పాడు. అటువంటి ఆధుల్ని వ్యాధుల్ని పోగొట్టేటటువంటి పరాత్పరుడెవరు అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు సభక్తికంగా. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. నిత్యాగతానంత నిత్యానందిని జనరంజిని నిత్యప్రకాశిని చైవ స్వప్రకాశ స్వరూపిణి మహాలక్ష్మీర్ మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి. తిరుసుకొనూరు క్షేత్రములో పద్మావతి అమ్మవారుగా వెలిసినటువంటి ఆ లక్ష్మీ అమ్మవారు సకలములైనటువంటి భక్తులు కోరేటటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామివారికి విన్నవిస్తూ ఉంటుంది నిత్యానపాయినిగా ఉండి. ఆ తదుపరి చూడండి, భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించే ముందు పూజాదికాలు ఉపచార విధుల్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా సహనానికి సహనము అనేటువంటి దేవత ఎవరు అనంటే అదిగో భూదేవి మాత. ఆ మాత మారుపేరుగా మన గృహస్థులు ఇళ్లలో కూడా మనం యజమానురాలుగా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సహనమూర్తులు అని చెప్పి కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. అదిగో భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సకల లోకాలకు కూడా వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుంది ఆ మాత. దేవదేవుడైనటువంటి ఆ వరాహస్వామి వరాహ మంత్రవిధిని కూడా అమ్మవారికి ఉపదేశించారు. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అని చెప్పి ఉహినిజాయి సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, పుత్రసంపద, ధనసంపద, సకల ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పి పురాణాల్లో చెప్పారు. అందుకే మనం పైన స్వామివారిని దర్శనానికి ముందరే వరాహస్వామిని కూడా దర్శించుకుంటాం. ఆ స్వామిని దర్శించి ఆ తదుపరి ఆ భూమాత యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం. అదుగో ఉభయదేవేరులకి దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో అనంతాయ. అనంత స్వరూపుడెవరు అనంటే భగవానుడు. అదిగో ఆ స్వామిని మనం కీర్తిస్తాం. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ప్రతి జీవుడు కూడా ధ్యానగమ్యమైనటువంటి మహావిష్ణువుని శ్రవణం ద్వారా ప్రాప్తించుకోవచ్చట. అలాగే నామగుణ కథ సంకీర్తన వలన కూడా మనం ముక్తి కలుగుతుంది. అలాగే కలియుగంలో భగవన్ నామస్మరణ మించినటువంటి ముక్తి సాధనం మరొకటి లేదు అని చెప్తారు. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతల్ని కూడా విశ్వకళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. నిత్యం జరిగేటటువంటి ఈ కళ్యాణ విధిలో దేవతలంతా కూడా శేషాచలం చేరబోతూ ఉన్నారు. అందరినీ కూడా యజ్ఞవిధిగా ఆరాధిస్తే ఆ దేవతలంతా కూడా శేషాచలం చేరతారన్నమాట. ఈ కళ్యాణాన్ని మనమే కాదు సకల దేవలోకం కూడా వీక్షించేటటువంటి భాగ్యం, వారిని వీక్షించేటటువంటి భాగ్యం, అదృష్టం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే యజ్ఞ ముఖావై దేవాహ అని చెప్పారు కాబట్టి ఆ యజ్ఞ పూర్తి విధిగా మనం ఆచరిస్తే ఆ దేవతలు పలుకుతారట. ఎందుకంటే యజ్ఞంలో హోమంలో వేసినటువంటి ఆ పదార్థాన్ని అగ్నిదేవుడు ఆయా దేవతలకు అందజేస్తాడు. ఆయుర్దాగ్నే హవిషోరుషాన గదప్రదేకో కథయో నిరేధి కృతం పీత్తాముచారగవ్యం పదే పుత్రక్షాదిమం ఉపావృతం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆయు ప్రమేశ్రోదినోదురోనే అవిధిర్ముణ్యస్వ ముదిర్ముణ్యస్వ స్వస్తిర్ముణ్యస్వ
देवसवितप्रसुवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तावसीमतस्तरुचो वेन आवह स भूज्ञापमास्य विष्टास्य वः ॐ ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासनं सोमो वीरकर्मण्यं ददातु साधकदास्मै ॐ सोममवाहयामि विज्ञानमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागर्मः इदमासनं ब्रह्म सोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्म सोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्म सोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां मित्रलोकस्तत्रेवं यज्ञमानञ्चदेहि ॐ प्रोक्ष पात्रादादावमादाग पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा कोशागत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रदन्त्वास्त्रणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्याम् दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि ॐ विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापिनानमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि मानस्पत्यो देवेभ्यः शृन्दस्व हृदयव्यापो गृहीष्यामि ब्रह्मन्नवप्रणेष्यामि यजमानवाचं यच्छा सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणयज्ञं देवताबद्धयत्तन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृताङ्गित्रलोकस्तत्रेवं यजमानं च देहि ॐ प्रणगा को वप्रणयत् स वप्रणयत्वापो देवी पात्राणि देवगत्यागी दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मृतमवाहयामि रुद्राणवाहयामि आपौपस्पृश्य ॐ श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वर्णमवाहयामि आदित्यनवाहयामि यस्यरामवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि अक्षते स्वमवाहयामि औपासरिज्ञमवाहयामि विश्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ॐ ब्रह्मणे शुनरपामि इन्द्राय शुनरपामि अग्ने शुनरपामि सोमाय शुनरपामि वसुभ्यो शुनरपामि मरुद्भ्यो शुनरपामि रुद्रेभ्यो शुनरपामि आपौपस्पृश्यान् ॐ श्रीविष्णवे शुनरपामि बृहस्पते शुनरपामि मित्राय शुनरपामि वरुणाय शुनरपामि आदित्येभ्यो शुनरपामि अस्यभ्यां शुनरपामि पूष्णे शुनरपामि कक्षाय शुनरपामि अक्षये सोमाय शुनरपामि औपासयज्ञे शुनरपामि विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो शुनरपामि आज्यं त्रिप्रदर्शयामि चिरं त्रिप्रदर्शयामि आग्ने ज्योतिरसि समित स्वाहा अमृतमस्वा रणमसि अन्तरगं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरातयः शिवपदस्थापना त्वचिद्गणवेतेन वधो सूर्यस्य रसविस्वाहा वाक्पदस्थापना त्वचिद्गणवेतेन वधो सूर्यस्य रसविस्वाहा देवस्था सवितापना त्वचिद्गणवेतेन वधो सूर्यस्य रश्मिविस्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाघ्राभ्याङ्गदग्स्पर्शयित्वा अभ्यच्छ अक्षताम् आज्य चिरुभिः इमामे अग्नैष्टगा चार्पदञ्चान्तश्चवराजश्च इमामे अग्नैष्टगा इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतवहाय नमः उदासरे नमः विष्णुवर्तने नमः देवमुखाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अग्निर्मुञ्जस्व स्वस्तिर्मुञ्जस्व देवसवितप्रसव ॐ अयन्तयत्नात्मदवेदस्तेनेत्यः सवर्धस्व चेत्तवर्धगचास्मान् प्रजग ब्रह्मत्सेनान्नाद्येन समेतगस्वाहा वायुव्याधाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्त्वमिन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे
स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पस्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा नक्षत्रे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा व्यावतीर्जुहोति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेन मग्गस्तादेन मग्गस्तादेव सवितप्रासाभिः अस्यां शोधौ श्रीनिवासनामैवागमोत्सर्माङ्गमुपासनाग्नौ कृता आघारान्ते सदोषप्रायश्चित्तार्धम् अथवा देवैष्णवतिर्घोष्ये अवितिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसुवा ओं मतो देवा अवन्तनो विष्णुर्विचक्रमे पृथिव्या सतता विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणिवदाचक्रमे विष्णुर्गोपा अथाभ्यः गोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्यति गतो अवतानि पुष्पते इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवोयक्षरागुदग्गः स्वाहा अद्यप्रासो विपण्यवो जाग्रवागं पश्यन्ते विष्णोर्यत्परमं पदग्गः स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेन मग्गस्तादेन मग्गस्तादस्तेन मग्गस्तादेव सवितप्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి సింధులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా
చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా ఈ ఇద్దరి విభవాలు మేము మోద ప్రమోద ఆనంద సుమంగళీర్యం వదోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమస్మై దత్వాగాధాస్తం విపరేతనా యమాంతమింద్రమేడ్వస్సుపుత్రాగం సుభగాంకురు ఆస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశంకృతి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రసక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేషో వాయురాకాశవదహంకార వ్యక్తా వ్యక్తిసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్తభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం మధోభాగే మహానాలాయమానస్య పడిరాశేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతీ తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నీయమణిరతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలిగితే లవనే క్షుదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్నుజకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ వింధ్యపారిగాత్రాఖ్య సప్తకలవరవత విరాజితే భారత కిం పురుష హరీరావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణకరువర్షాఖ్య నవవర్షానాం మధ్యే వరదవర్షే ఇంద్రకసేరుతాంబ్రకపస్తి పున్నా గంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోవరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇక జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు రగసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతక సమసుతక్షగార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోధామాతపసంఘాతకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాది కథకృతో పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదివన్ మన్వాదివశిష్టాదిభిః దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాద కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీరందక శారంగాది దివ్య పంచాయోదరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానర్వచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్వద భారద్వాజగోత్రోద్భవస్య పంచవ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వవిభవవ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీర్ష భారగస్పత్య భారద్వాజత్రయానుషయ ప్రవరాన్వద
भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आहङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगानुषय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाकाध्यायिनो अखिललोकपवित्रगोत्राय षण्नक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजसमवेदाद्यागनीं भार्गवच्छवनाप्नुवान् औरवेदपञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासो जातां भृगोः सङ्कल्पधनकां श्रीदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणैर्ध्रुवत्रगानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं मघोश्यामलाङ्गी रवती नक्षत्रे मीनरासौ जातां केशवप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्गतां दास्यां श्रवेतव्यं ब्रह्मलोकजगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीरागमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే ఆనాడు స్వామివారికి జరిగినటువంటి 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో స్వామివారికి వివాహం జరిగితే ఆ వివాహానికి సకలములైనటువంటి దేవతలంతా కూడా విచ్చేశారట. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైతే వశిష్ఠ మహర్షి కూడా ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచారట. శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిస్తే వారు పాలు పన్నీరు అగరు చందన పుష్ప అక్షతలు ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారు. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లెకపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలు కూడా ఇచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళి స్వామివారిని రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనుని గావించారట. అదుగో మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను స్వామివారి హస్తానికి తాకించి ఆ తదుపరి ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరోరికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. మన సంప్రదాయంలో అతి పవిత్రమైనటువంటిది కళ్యాణ విషయంలో కళ్యాణ ఘట్టంలో ఈ మాంగళ్య ధారణ అనేటువంటిది అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని పూజాధికారులు నిర్వర్తించిన పిదపే అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తిస్తారు. ఆనాడు వశిష్ఠుడు బృహస్పతి బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేశారట. ధరణీదేవిని కూడా పద్మావతిని ఆ ధరణీదేవి పెళ్లిపీటలపై కూర్చొండబెట్టింది. ఆకాశరాజు కూడా పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత గొప్పగా జరిగినటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని ఇప్పుడే గోత్ర ప్రవరలతో మనం సమూలంగా విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి తత్సంబంధ కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలోని వారంతా కూడా ఆచార్య సంబంధీకులు అందరినీ కూడా మనం ఇప్పుడే విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర పఠనాన్ని కూడా శ్రావ్యంగా వినిపించారు. అంత గొప్పగా జరిగినటువంటి ఆ స్వామివారు ఎంత గొప్పవాడు అనంటే నీలమేఘశ్యాముడు పీతాంబరధారి రత్న తోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడు ఆయన. చూడండి ఆ స్వామివారిని
పంచాయుధ శోభితుడు చండ ప్రచండ సునందాది ద్వారక పరివారణాగణంతో కూడా స్వామివారి ఎప్పుడూ సేవింపబడుతూ ఉంటాడు. అందుకే ఆయన కీర్తిస్తాం గోవిందనామాలతో. మన మనసు ఎప్పుడైనా కూడా ఆందోళనగా ఉన్నా కూడా స్వామివారి పవిత్రమైనటువంటి గోవిందనామాల్ని అచ్యుత అనంత గోవింద అనేటువంటి అనేక నామాలతో విలసితుడయ్యాడు ఆయన దివ్యమంగళ విగ్రహుడు అన్నమాట. అందుకే స్వామివారి సంపూర్ణ అవతారాలు దశావతారాల్లో కూడా రామకృష్ణాది లీలావతార లీలా విభూతి కూడా అలలాడేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడదిగో స్వామివారిని చూడండి ఒక్కసారి. సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి ఆయన. అందుకే ఆయన ఎప్పుడూ కూడా శ్రీదేవి భూదేవి సహితుడై అనంత సౌందర్యమూర్తిగా ఆయన భాసిల్లుతూ ఉంటాడు. అనేక కోటి మన్మథాకారుడు సకల జగమ్ములకు కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడు ఇదిగో ఆ స్వామిని చూడండి ఒక్కసారి. బ్రహ్మాది దేవతలంతా కూడా వైఖానస అగస్త్యాది మహర్షుల చేత జనకాది చక్రవర్తుల చేత కూడా పూజింపబడేటటువంటి దేవదేవుడు ఇదిగో చూడండి స్వామివారే. అంటే స్వామి పుష్కరిణీ తీరములో కూడా అంగీరసాది మహర్షులందరూ అష్టదిక్పాలకులు ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటారట. అలాగే ధ్యానము సమాధి అనేటువంటి దివ్య పుష్పముల చేత పూజింపబడేటటువంటి దేవదేవుడు ఎవరు అనంటే నిత్య యవ్వనమూర్తి మహదానంద స్వరూపుడు. చూడండి ఆయన్ని మనం ఒక్కసారి తనివి తీరా చూస్తే ఆనంద రసానుభూతిని అనుగ్రహిస్తూ మరి చతుర్భుజుడు శంఖచక్ర గదాధారి నిర్మల ముఖారవింద్రుడు విశాల నేత్రుడు స్వామివారి విగ్రహం వైపు ఒక్కసారి చూడండి. చిరునవ్వులు చిందేటటువంటి మనోహరాకారుడు అన్నమాట ఆయన. అందుకే ఆయన పాదనూపనము నుండి సువర్ణ కిరీటం వరకు కూడా సమస్తాలంకారాలు ధరించి వజ్రాంకుశాది దివ్య చిహ్నాలన్నీ కూడా శోభించేటటువంటి పాదపద్మాలు అయినవి. అందుకే ఆ కాళిగోళ యందు చంద్రకాంతుల చేత, ఎందుకంటే జీవుల అజ్ఞానాంధకారం ఏదైతే ఉంటుందో దాన్ని పటాపంచలు చేస్తాడనమాట. అటువంటి స్వామివారిని మనం ఆశ్రయిస్తే మనకేం కలుగుతుంది అనంటే అటువంటి దాసులందరికీ కూడా దివ్య పాదారవింద మకరంద సేవనాన్ని అతను అనుగ్రహిస్తాడనమాట. ఆయన కృపామృత సాగరంలో భక్తులమైనటువంటి మనం అందరం కూడా స్నానమాచరిస్తే మరి సంపదలన్నీ ఆయన సమకూర్చేటటువంటి ఆ వెలుగును ప్రసాదించే దేవదేవుడు ఎవరయ్యా అంటే అదిగో వెంకటేశ్వర స్వామి అనమాట. సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపం తం త్రిమండల సుసంస్థితం నానావర్ణలసత్పుష్ప దివ్య సౌరభ్యమాలయ హిమాంబుసిక్తమాయా దివ్య వైజయంత్యా విరాజితం. ఎంత గొప్పదైనటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపం. సమస్త దేవతావన్యం సర్వభౌమా శిఖామణిం కర్తారం సృష్టికాలే చ భర్తారం పాలనే జగత్. కారుణ్య విగ్రహం దేవం సర్వజీవదయాపరం ఉపాస్మహే వయం నిత్యం హృదయాష్టదలాంబుజే. అందుకే నిత్య కళ్యాణ వైభవోపేతుడు కర్పూర తాంబూలాది దివ్యభోగ పరివేష్టితుడాయన ఛత్ర చామరాది పరిచర్యలన్నీ కూడా అందుకుంటూ మంగళహారతులు స్వీకరిస్తూ దివ్యవాదిత్ర ధ్వనులు సంగీత మధుర గానాల్ని కూడా ఆలకిస్తూ సిద్ధ గరుడ గంధర్వాదుల చేత కూడా సేవించబడేటటువంటి స్వామి పుష్కరిణీ తీరములో అదుగో ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి సహితుడై విహరిస్తూ ఉంటాడనమాట ఆ దేవతా సార్వభౌముడు. సర్వావయములందు కూడా దివ్య చిహ్నాలు కలిగినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పాదపద్మాలు మన జీవులందరికీ కూడా శరణం అన్నమాట. అందుకే శుద్ధ సత్వ గుణోపేతుడై ఆయన ప్రకాశిస్తూ ఉంటాడనమాట. నమశ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః. ఆయన అష్టాక్షరీ మంత్రం అందరికీ తెలిసిందే. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క హృదయం అనేటువంటి 8 రేకుల పద్మం అన్నమాట. ఆ మంత్రధ్యానాన్ని భక్తి ప్రపత్తులతో ధ్యానం చేస్తే ఉపాసిస్తే మరి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఉపనిషత్తులు సారమనేటువంటి ఆ సాగరము నుండి ప్రభవించినటువంటి కౌస్తుభరత్నము అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటటువంటి మరి ఆ దివ్యమూర్తి యొక్క శేషభూషాలంకరుడై ఉంటాడు ఆయన. సకలాభీష్ట ప్రదాత అన్నమాట ఆయన. ఎందుకంటే సకల ఐశ్వర్యాల్ని కూడా సిద్ధింపజేసేటటువంటి ఆ స్వామిని మనం భజిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహము అనేటువంటిది మనందరికీ కూడా కలుగుతుంది. మంత్రధ్యానమిదం కృత్వా పశ్చాన్ మంత్రమిదం వదేత్
నమ శ్రీ వెంకటేశాయ నమోంతం వా సముచ్చరేత్. అష్టాక్షరమిదం ఖ్యాతం భుక్తిముక్తి ఫలప్రదం రహస్యం సర్వమంత్రాణం గోపనీయం ప్రయత్నతః. అంత గొప్పగా స్వామివారు విశేషంగా శోభిల్లుతూ ఆ వశిష్ఠ మహర్షి కూడా శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టాడు ఆనాడు. అంటే ఆనాడు వివాహాన్ని ఎంత గొప్పగా శ్రీనివాస పద్మావతి పరిణయాలు అని చెప్పి ఉత్సవాలు కూడా మన తిరుమలలో నిర్వర్తిస్తూ ఉంటారు. వశిష్ఠుడు అంత గొప్పగా జ్యోతుల్ని చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి మెడలో మాంగళ్య ధారణ చేశాడట. అదిగో అతి పవిత్రములైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమం స్వామివారి హస్తానికి తాకిస్తూ అతి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతే ఆనాడు బ్రహ్మ మహేశ్వరు దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. ఆ సరస్వతీదేవి పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. అదిగో పూజాధికాలు నిర్వర్తించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను మనం కూడా పవిత్రంగా భావించి స్వామివారికి హస్తానికి తాకించారు కాబట్టి అతి పవిత్రములైనాయి. అటువంటి ఆ అతి పవిత్రములైనటువంటి మాంగళ్యాలను ఉభయదేవేరులు మొదట శ్రీదేవి అమ్మవారికి, ఆ తదుపరి భూదేవి మాతకు కూడా ధారణగా నిర్వర్తిస్తూ గంధర్వులు కూడా నాను గగన మార్గము నుండి పుష్పవర్షం కురిపించారట. ప్రజాపతిః సామగం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాన్ తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిః సామగం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాన్ తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ అరణ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. శోభనమే 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 వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 శోభనమే.
అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతుల పరువపు వయసుల 16 వేలను సోరిది పెండ్లాడిన సుముఖునికి పరువపు వయసుల 16 వేలను సోరిది పెండ్లాడిన సుముఖునికి శోభనమే ఓం అగ్నిరహిత ప్రథమో దేవతానాగంసోస్య ప్రజామృత్యుమృతుభాషాత్ తదేకం రాజనదామిదేకస్త్రే పౌత్రమగన్నరోధాత్ స్వాహా ఇవామగ్నిస్త్రాగతాం కరతు ప్రజామస్య దీర్ఘమాయుః అసోన్యోపస్థాయేవతామస్తు మాతా పౌత్రమ ప్రపత్యుదాగ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా హరితే నమః కుస్తాదే నమః కుస్తాహస్తే నమః కుస్తాదేవసవిద ప్రాసాభిః ప్రాణానాగమ్యాస్యాం శోతో సినివాసనామయోపాసనాగ్నో రాజహోమం గరిష్యే అవధిరముణ్యస్వ అవధిరముణ్యస్వ సహస్రముణ్యస్వ దేవసవి తత్ప్రసుమా ఇమాన్ లాజానామిత్యవిగార్గ్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం ఇయన్నార్యపభ్రోతేగ్నౌ రాజానావంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం ఇయన్నార్యపభ్రోతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం ఇయన్నార్యుపభ్రోతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అవితే నమః కుస్తాదే నమః కుస్తాదేవస్తే నమః కుస్తాదేవసవిద ప్రాసాభిః ప్రాణానాగమ్యాస్యాం శోతో సినివాసనా వైవాహిక మహోత్సకర్మాంగముపాసనాగ్నో భదహోమాంతే ప్రాయశ్చిత్తార్థం మతోదైష్ణవతిర్ఘోష్ణే ఉదరముణ్యస్వ ఉదరముణ్యస్వ సహస్రముణ్యస్వ దేవసవిదత్పుషమా ఓం మతో దేవా అవంతర విష్ణువిచక్రమే పృథివ్యా సుధా విస్వాహా ఇదం విష్ణువిచక్రమే త్రేదానదే పదం సమోఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः ఉదర్మాణి ధారయన్ స్వాహా విష్ణు కర్మాణి ప్రసదగతాని పుష్పతే ఇంద్రస్సగజ్జస్సగా స్వాహా అవిష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయः ద్విహుయక్షరాయుధగ్గ స్వాహా అద్యప్రాసో పంచమోజాగ్రవాగం పశ్యంతే విష్ణు అర్గత్పరం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అవితే నమః కుస్తాదే నమః కుస్తాదేవస్తే నమః కుస్తాదేవసవిద ప్రాసాభిః ప్రాణానాగమ్య अस्यां शोतो सिनिवासना वैवाहिक महोत्सकर्मांगमुपासनाग्नो कमसात् गुण्यार्दृष्टान्तो होमं करिष्ये अविधिरमुण्यस्व उदरमुण्यस्व सहस्रमुण्यस्व देवसविदप्रसुवा ओं गितस्करणोत्तरचत्वानि महाकरम् अग्नये स्वाहा अग्नये एन्नादाग स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राग स्वाहा विष्णुभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवाष्टकं देवस्मै स्वाहा अग्नये अष्टकृतये स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा इष्टेभ्यः स्वाहा पुरुषनिष्ठेभ्यः स्वाहा भेदं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रज्यै स्वाहा समर्थ्यै स्वाहा सर्वसमर्थ्यै स्वाहा
ఓం యేదో ఓషధి ధీమహి స్వాహా సమదసి తేజోజతే జోమయి దేహి స్వాహా యమస్య దేమహే మృత్యోర్మే పాగి స్వాహా సూర్యచక్షుర్మే పాగి స్వాహా సోమచిత్తం పాగి స్వాహా వాయోర్దిమహి ప్రాణాన్మే పాగి స్వాహా బ్రహ్మణో దేమహి బుద్ధిం మే పాగి స్వాహా అగ్నిర్భక్తగ్ స్వాహా వేదర్భక్తగ్ స్వాహా దేవర్భక్తగ్ స్వాహా హృదయభక్తగ్ స్వాహా అగ్నిర్జేర్నగ్ స్వాహా వేదర్జేర్నగ్ స్వాహా దేవర్జేర్నగ్ స్వాహా పృథివీజేర్నగ్ స్వాహా ఓం సప్తతే అగ్నే సమిధ సప్తజగ్మా సప్తరుణయ సప్తధామ ప్రగాని సప్తహోత్రాత్మాగంతే సప్తయో నీరాప్రణస్వ మతేన స్వాహా మృదాన విద్వానష్టపతేన ఓం నమావదంజో మనసా ప్రజాపతగే స్వాహా దేవర్భక్తగ్ స్వాహా హృదయభక్తగ్ స్వాహా అధైర్మగ్స్తా దేవతవిద ప్రాసాభి దక్షిణోత్తరతావాగతాం దేవతాభ్యో నమః యదా సదాస్తవచాభ్యాం సువనార్థం క్షేమాయ పునరాగమనాగచ్చ పవిత్రం పవిత్రం మే భూయా పూర్ణమతి పూర్ణం మే భూయా సన్మే భూయా సర్వం మే భూయా అక్షరామే క్షేష్టాః రాజ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ప్రతీచ్యాం మార్జగంతాం పశ్చిమద పరిజపనగా దక్షిణద పరిజపనగా उत्तरतः प्रतिपनगा पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि सर्वान् प्रथमोक्यान् अद्भिः प्रोक्ष्या आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापोषतगामृतां प्रसृतिमृतदानामुष्टिमेरग स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वागा फलागा सतागा तदञ्च वर्तसे त्रिगाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगार्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वागा बलागा धतागा तदञ्च उच्यते त्रिगाकुशम् आभोगिष्ठामगाभुवस्थानवूर्जेत सातना महेरणागचक्षुषे व्यवस्थितमोनिस्य पाचकतेहनः उषतीरिव मातरः तस्मा अरङ्गमावभोग्यस्य क्षगागचिन्मता वच्चस्यै भूयासं यत्ते मेधामहि प्रजामहि सूर्यो ब्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासनां गङ्गमया वै पूर्णं प्रस्ते अजितानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानि स्मरणन्तरं नागेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रदेशस्वभावात् सर्वं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनर्घ्यं पुराचरणीयं समर्पयामि तदा क्षेमाय अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ
లీలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ రక్షాతిలక ధారణను అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి పూర్ణాహుతిని కూడా సమర్పించి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంపృక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదిగో చూడండి కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆనాడు కళ్యాణ గడియ సమీపించిందట. పెండ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు ఆనాడు మంగళసూత్రాల్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో లాగే కళ్యాణోత్సవాల్లో స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలను గోదాకన్యకు ధరింపజేస్తారు అని చెప్పి వైష్ణవ స్వాములంతా సిద్ధంగా నిలిచారట. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి ధరింపజేసినటువంటి ఈ వరమాలను అతి పవిత్రమైనటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమంగా ధారణ చేసి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. పెండ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వల్లే చివాలను లేచిందట. మరి ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏం జరుగుతుంది అని చెప్పి అంటే ఆ క్షణకాలములోనే ఆ కుడిపాదము ఆదిశేషునిపై ఉంచిందట. మెట్లెక్కినట్లుగా శేషపర్యంకము స్వామిపై వెళ్ళిందట. అందరూ అపచారమని చెప్పి కేక వేస్తూ ఉన్నారట. ఆ ప్రయత్నములోనే అర్చక స్వాములంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా కూడా వెలికళ్ళు చీకట్లు కమ్మాయి. ఏమి జరుగుతుందో అని చెప్పి అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధరింపజేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు పుష్పమాల పరివర్తన కైంకర్యంలో. ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నది. భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది. కలియుగ వింతలలో సశరీరముగా ఆండాళ్ళు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించిందట. ఎంత గొప్పదో చూడండి. భక్తికి స్వామి దాసోహమంటారు అని చెప్పి కూడా పరమాత్మ తెలియచేస్తూ అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనుందు వారి యందు నిక్కముగా నన్ను భజయించు కథనా. స్వామిని సేవిస్తే ఆ స్వామి ఎందే అందరూ ఉంటారట. ఆ స్వామి కూడా మనలో స్వామి ఎప్పుడూ కూడా మన ఎందే ఉంటాడట. అన్యమును చింతింపగా ఆతడు నన్ను భజయించుగానా పుణ్యాత్ముడై నిజముగా పొందును శాశ్వతంబగు ముక్తిని. నన్ను నమ్ముము మానవా నాయందు భక్తి గలవాడగుము నన్నె పూజింపుమోయి చేరెదవు నన్నె నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా మనం వీక్షించబోతూ ఉన్నాం. అదిగో చూడండి తలంబ్రాల కార్యక్రమం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి